స్టోరీ నెంబర్ 4. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు మంచి స్నేహం గురించి మరియు మంచి స్నేహితుల గురించి మనం తెలుసుకుందాం. పిల్లలు, మనందరికీ స్నేహితులు ఉంటారు కదా, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలాగే మన దావీదుకు కూడా ఒక మంచి స్నేహితుడు ఉన్నాడనమాట. అతని పేరు యోనాతాను. యోనాతాను సౌలు రాజు కుమారుడు, ఒక రాజు యొక్క కుమారుడు, అంటే రాజకుమారుడు అన్నమాట. యోనాతానుకు దావీదు అంటే చాలా ఇష్టం. దావీదుకు కూడా యోనాతానుతో మంచి సంబంధం ఉండేది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుని ఒకరి పట్ల ఒకరు చాలా మంచి మనస్సు కలిగి మంచి స్నేహం కలిగి వాళ్ళిద్దరూ జీవించేవారన్నమాట. యోనాతానుకు నేను ఒక రాజకుమారుణ్ణి అనే గర్వం ఉండేది కాదు. దావీదు గొర్రెలను కాసుకునేవాడు కదా, గొర్రెలను కాసేవానితో నాకేంటి స్నేహం అనుకునేవాడు కాదు రాజకుమారుడు. అంత మనస్సు యోనాతానుకి ఎలా వచ్చిందో తెలుసా? దావీదుకున్న మంచితనం, జ్ఞానం, అంతకంటే ముందు దేవుని యందు దావీదుకున్న భయభక్తులు యోనాతానుకు నచ్చేవన్నమాట. దేవుడు దావీదు వైపు ఉన్నాడు కనుక ఎలాంటి వారైనా సరే దావీదుకు ప్రియులు కావాల్సిందే. ఎందుకంటే దావీదులో ఉన్న ప్రత్యేకత అదే అన్నమాట. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరైనా మనకి స్నేహితులు కాగలరు. మనల్ని చూసి మనకున్న ఏ స్థితినో బట్టి కాదు, కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి చాలా మంచిగా ఆయన మాటలు వింటూ మన తల్లిదండ్రుల మాటలు వింటే మన పద్ధతిని చూసి అనేక మంది మనల్ని ఇష్టపడతారు. అలాగే యోనాతాను కూడా దావీదును చూసి ఇష్టపడి తనతో స్నేహం చేశాడనమాట. యోనాతానుకు దావీదు అంటే ఎంత ఇష్టమో ఒక సంఘటనలో మనకి అర్థమవుతుంది. ఒక రాజు దావీదుకు ఫ్యాన్ అయ్యాడని చెప్పాను కదా పిల్లలు ముందు స్టోరీలో. ఆ రాజే సౌలు రాజు. ఆ రాజుకు నీరసం చేసినప్పుడల్లా మన దావీదు చక్కని మ్యూజిక్ ప్లే చేసి తనకున్న నీరసాన్ని తీసేవాడు కదా. అయితే అలా ఒక రోజున ఏం జరిగిందంటే, దావీదు గొలియాతును చంపటం, ఇంకా చాలా సూర్యకార్యాలు చేయటం, చాలా విధేయుడిగా ఉండటం, చక్కని పాటలు పాడటం, సంగీతం వాయించటం, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదా. దావీదంటే చాలా ఇష్టం పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. దావీదును చాలా గొప్పవాడుగా ప్రతి ఒక్కరు కూడా అనుకునేవారు. అలా దావీదుని గురించి ప్రతి ఒక్కరు గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే సౌలు రాజుకు దావీదుపై అసూయ పెరిగిందనమాట. ఎంత అసూయ పెరిగింది అంటే దావీదుని చంపేయాలి అన్న అసూయ పెరిగిందనమాట. అవన్నీ పక్కన ఉండి వింటున్న సౌలు రాజుకు ఇంకా దావీదుపై కోపం బాగా వచ్చేసింది. అలాగే ఒకసారి సౌలు రాజుకు నీరసం చేసింది. దావీదును పిలిపించమన్నాడు. దావీదు వెళ్ళాడు. చక్కటి మ్యూజిక్ ప్లే చేస్తుండగా సౌలు రాజు తన చేతిలో ఉన్న కత్తిని దావీదుపై విసిరేశాడనమాట. దావీదు నమ్ముకున్న దేవుడు ఆయనను తప్పించాడనమాట. వెంటనే దావీదు అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. దావీదుకు అర్థమైంది సౌలు రాజు నన్ను చంపాలి అనుకుంటున్నాడని. అయితే ఈ విషయం యోనాతానుకు తెలిసింది. సౌలు రాజు దావీదును చంపాలని ప్రయత్నం చేసినట్టుగా తెలిసిపోయిందనమాట తన కుమారుడైన యోనాతానుకు. అప్పుడు యోనాతాను చాలా బాధపడతాడు. దావీదుతో కలిసి మాట్లాడతాడు. ఇదిగో నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, మరి ఎందుకు నేనేం పొరపాటు చేశాను అని చాలా చింతిస్తాడనమాట. దావీదు, నువ్వు చింతపడకు, నేను నా తండ్రితో మాట్లాడతాను. నా తండ్రి నాకు తెలియకుండా ఏ పని ఎప్పుడు చేయలేదు, మరి ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నాడో నాకు తెలియటం లేదు అని చాలా బాధపడతాడు యోనాతాను. అప్పుడు దావీదు అంటాడు, మనిద్దరం మంచి స్నేహితులం కదా, నీకు నేనంటే ఇష్టం కదా, అందుకే నాకేమన్నా అయితే నువ్వు బాధపడతావని నీ తండ్రి దగ్గర దాస్తున్నాడు అని దావీదు చెప్తాడు. అవునా, సరే, నేను నా తండ్రితో మాట్లాడతాను, నేను నిన్ను చంపకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు దావీదు. కానీ నేను నీ తండ్రికి ఎదురుగా వస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అంటే, సరే అయితే ఇదిగో నేను నా తండ్రి నిన్ను చంపకుండా ఉండడానికి మంచి ఆలోచన చేద్దాం అని ఇద్దరు ఆలోచించుకుంటారనమాట. ఆలోచించుకున్నప్పుడు యోనాతాను అంటాడు, దావీదు, ఏసేలు అను బండ దగ్గర దాగి ఉండు, నేను గురి చూసి 3 బాణాలు వేస్తాను, అవి నీకు ఈ తట్టున ఉన్నాయి, పట్టుకుని రమ్మని నేను నా పనివానితో చెప్పినప్పుడు నీకు ఏ అపాయము లేదని అర్థం చేసుకో
బాణాలు నీకు అవతల ఉన్నాయి అని నా పనివానితో చెప్తే ఇంకా అక్కడి నుంచి నీవు పారిపో, ఎందుకంటే నా తండ్రికి నీపై కోపం ఉంది అని నీకు అర్థమవుతుందన్నమాట. అప్పుడు సరే అనేసి వారిద్దరూ ఒప్పందం చేసుకున్న తర్వాత ఏసేలు అను బండ దగ్గరికి దావీదు వెళ్తాడు. వెళ్ళి ఏసేలు బండ వెనుక దాక్కుని ఉంటాడు. ఉన్నప్పుడు యోనాతాను తన తండ్రి అయిన సౌలు రాజు దగ్గరకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు తండ్రి అని తన తండ్రితో మాట్లాడుతుండగా దావీదు దావీదు ఎక్కడ ఉన్నాడు అని తన తండ్రి అడుగుతాడనమాట. దావీదుకి నీరసం చేసింది బాలేదు అని చెప్పినప్పుడు అవునా అనేసి, లేదు అతన్ని త్వరగా పిలిపించు, నాకు అతనితో పని ఉంది అని సౌలు రాజు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు యోనాతాను అంటాడు, తండ్రి నువ్వెందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు? దావీదు ఏం చేశాడు? తను చేసిన తప్పేంటి? తన ప్రాణాల్ని తెగించి ఫిలిస్తీయుడైన గొలియాతును చంపటమేనా? అతను ఆ పని చేయటం ద్వారా యెహోవా ఇశ్రాయేల్ అందరికీ కూడా మంచి రక్షణ కలుగచేశాడు కదా. అది చూసి నీవు కూడా చాలా సంతోషించావు కదా. తన్నెందుకు నువ్వు నిష్కారణంగా చంపాలని ప్రయత్నిస్తున్నావు అని తన తండ్రిని యోనాతాను అడుగుతాడనమాట. అలా తండ్రికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి నీకేమన్నా బుద్ధి ఉందా యోనాతాను? దావీదు చాలా గొప్పవాడైపోతున్నాడు, ప్రజలందరూ దావీదును మెచ్చుకుంటున్నారు. రేపు నా తర్వాత రాజువు నువ్వవ్వాలి, కానీ దావీదే రాజయ్యేలా ఉన్నాడు. అతడు లేకుండా ఉంటేనే నీకు మంచిది అని తన తండ్రితో చెప్పినప్పుడు యోనాతాను అంటాడు, తండ్రి అలా చేయకూడదు, దావీదు మంచివాడు, తనకి దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దేవుడు అది ఇస్తాడు, నాకు అలాంటి ఆశ అయితే లేదు, నువ్వు దయచేసి అలా చేయకు, దావీదుని ఏమి చేయకు అంటాడు. ఆ మాటలు విన్న సౌలు రాజుకు తన కుమారుడని కూడా గమనించుకోకుండా ఆ మాటలు విని కత్తి విసురుతాడు. విసిరినప్పుడు అది యోనాతానుకు తగలకుండా పక్కన తగులుతుంది. అప్పుడు యోనాతాను చాలా బాధపడుతూ తన తండ్రి దగ్గర నుండి బయటికి వచ్చేస్తాడు. తనకి అర్థమైంది ఏమని అంటే, ఖచ్చితంగా నా తండ్రి దావీదును చంపేస్తాడు అని. ఇంకా బయటికి వచ్చి దావీదుతో చెప్పిన రీతిగా బాణాలు తీసుకుని ఒక బాణం విసిరినప్పుడు తన పనివాడిని పిలిచి, బాణము ఆ రాయికి అవతలగా ఉంది, వెళ్ళి తీసుకురా అని తన పనివానితో చెప్తాడు. తన పనివాడు వెళ్ళి బాణంను తీసుకుని వస్తాడనమాట. ఆ పనివానికైతే ఈ విషయం ఏమీ తెలియదు. యోనాతాను చెప్పినట్టుగా అతడు వెళ్ళి తీసుకుని రావటం వరకే అతనికి తెలుసు. ఎప్పుడైతే బాణం అవతల పడిందో అది వచ్చి ఆ పనివాడిని తీసుకుని వెళ్తాడో దావీదు వెంటనే కృంగిపోతాడనమాట, చాలా బాధపడిపోతాడు. అయితే రాజుకి నా మీద కోపం తగ్గలేదన్నమాట, అతను నన్ను చంపేస్తాడన్నమాట అని చాలా బాధపడతాడు. ఆ పనివాడు వెళ్ళిపోయిన తర్వాత యోనాతాను పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వస్తాడనమాట. వారిద్దరూ కూడా కౌగిలించుకొని ఏడవటం మొదలు పెడతారు. అయ్యో ఏంటి ఇలా జరిగింది, నా తండ్రి నేను ఇంకా విడిచిపెట్టడా అనేసి యోనాతాను బాధపడుతున్నాడు. అలాగే దావీదు కూడా ఎందుకు నేను ఏ పొరపాటు చేశాను, ఎందుకు నన్ను నీ తండ్రి చంపాలనుకుంటున్నాడు అని దావీదు కూడా బాధపడతాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఇప్పుడు దావీదు అక్కడ ఉండకుండా పారిపోవాలి, రాజుకు కనపడకూడదు. మరి పారిపోవాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. వారిద్దరూ దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండాలని వారిద్దరూ చాలా బాధపడుతున్నారనమాట. అంటే చూసారా, వారు స్నేహం ఎండ్ అయిపోతుందని ఒకరినొకరు పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. దావీదైతే ఇంకా బిగ్గరగా ఏడుస్తాడనమాట. ఏడ్చి తన తండ్రి దగ్గర నుంచి దావీదును పంపించే ప్రయత్నం చేస్తాడనమాట. దావీదు యోనాతాను ఒకరిని ఒకరు పట్టుకొని ఏడుస్తూ అలా విడిపోతారనమాట. విడిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయే ముందు యోనాతాను ప్రమాణం చేసుకుంటాడు. సరే ఇంకా నా తండ్రి నిన్ను బ్రతకనివ్వడు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు క్షేమంగా ఎక్కడన్నా ఉండు అని చెప్తాడు. దావీదు సరే అంటాడు. అలాగే వారిద్దరూ ఒప్పందం చేసుకుంటారు, మన స్నేహం ఎప్పటికీ ఉండాలి అని. అప్పుడు యోనాతాన్ అంటాడు, నువ్వు నన్ను మర్చిపోవు కదా అంటే, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను, నీ స్నేహాన్ని, నువ్వు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని వారిద్దరూ మాట ఇచ్చుకుంటారనమాట. ఇచ్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు రాజు మరియు యోనాతాను ఇద్దరూ చనిపోతారు.
చనిపోయిన తర్వాత అప్పుడు దావీదు వెళ్ళి వారిద్దరు చనిపోవటం చూసి చాలా దుఃఖించి వారికి చేయాల్సిన ప్రతి కార్యక్రమం ముగిస్తాడు. కొన్ని రోజుల తర్వాత నేను యోనాతానుకు ఏం చేయాలి, తను నా పట్ల చూపిన స్నేహానికి, తను నా యందు ఉంచిన ప్రేమకు, నమ్మకానికి నేను ఏదన్నా చేయాలి అని తను ఎంతగానో అనుకుని ఆలోచించినప్పుడు యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడనమాట. ఆ కుమారునికి కాళ్ళు పనిచేయవు, అతడు నడవలేడనమాట. అప్పుడు దావీదు వెళ్ళి ఆ కుమారుని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటాడు, తనకి భోజనం పెడతాడు, తన అవసరాలన్నిటినీ కూడా దావీదే చూసుకుంటాడు. యోనాతాను కుమారుడు దావీదే పెంచుతాడనమాట. వారి స్నేహం ఆ రీతిగా మర్చిపోకుండా దావీదు తనకు యోనాతాను పట్ల ఉన్న ప్రేమను, కుంటివాడైన తన కుమారుణ్ణి చూసుకోవడానికి తన సమయాన్ని ఇస్తాడనమాట. అంటే వారిద్దరి మధ్యలో ఉన్న స్నేహం ఎంత గొప్పదో అర్థమైన పిల్లలు. యోనాతానైతే దావీదు ప్రాణాల్ని కాపాడాడు తన తండ్రి దగ్గర నుంచి. అలాగే దావీదు కూడా తను చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా తను చనిపోయిన తర్వాత కూడా తన కుమారుణ్ణి వెతికి పట్టుకుని, అతడు కాళ్ళు లేని వాడైనప్పటికీ అతన్ని చేరదీసుకుని అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గుర్తుంచుకోండి పిల్లలు, స్నేహం చేయటం చాలా మంచిది, కానీ మంచి వారితోటే స్నేహం చేయాలి. దావీదును గమనిస్తే తండ్రి మాటకు విధేయుడు, నమ్మకమైన వాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, మంచి స్నేహితుడు కూడా. ఇలాంటి స్వభావం గలవారు మన స్నేహితులు అయి ఉంటే మనకి మంచిది. అప్పుడు మనము కూడా అలాగే ఉంటాం. మనతో స్నేహం చేయాలని కూడా చాలామంది ఆశిస్తారు. కాబట్టి పిల్లలు, మనం దావీదులో ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో వాటన్నిటిని గమనించుకోండి, మన జీవితంలో వాటిని అన్వయించుకోండి. అలాగే ఈరోజు నుంచి మన స్నేహం మంచి స్నేహంగా ఉండాలి, మంచి వారితోటే మనము స్నేహం చేయాలి. ఓకేనా పిల్లలు? దావీదు గురించి మరికొన్ని విషయాలు నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బాయ్.